హలో సార్. వంశీ నీకే. నాగలక్ష్మి. వంశీ క్వశ్చన్ నాకా? ఓకే సార్, మీ ప్రొడక్షన్ హౌస్లో ఎప్పుడు లైట్ హార్ట్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి. అంటే మహానటి కానీ, కలిగే కానీ, జాతరత్నాలు కానీ లైట్ హార్ట్ మూవీస్ ఎక్కువ చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక వైలెంట్ ఫిలిమ్స్ ఎందుకు చేయరా? ఈ సినిమా చాలా వైలెంట్గా ఉంటుందండి సంగీతం గారు. అందుకే ఫస్ట్ డిలీటెడ్ సాంగ్తో స్టార్ట్ చేశాం. ఫస్ట్ నరికేసామన్నమాట, దాని తర్వాత స్టార్ట్. ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఓల్డ్ యాక్టర్స్కి ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? అంటే మహానటి సావిత్రి బయోపిక్ మీరే తీశారు. అండ్ ఆల్సో ఏంటంటే సంగీతం శ్రీనివాస్ గారి డ్రీమ్ ఫిల్మ్ మీరే చేయాలి, ఎందుకు అనుకున్నారు? అంటే లెజెండ్ అండి, ఇంకేం లేదు, పెద్ద రీజన్ ఏం లేదు. అంటే అంత స్మార్ట్ ఆన్సర్ లేదు, జస్ట్ అ లెజెండ్. అండ్ ఆయన సినిమా తీయాలంటే ఇంకా తీయాలంతే. అంటే ఇంకో డౌట్ ఏంటంటే వాళ్ళ యొక్క ఆయన బయోపిక్ మీరు మళ్ళీ తీస్తారా? ఆయన బయోపిక్ మీరు తీస్తారా? లేదండి, నేను బయోపిక్ ప్రెజెంట్లీ అయితే ఏం ప్లాన్ చేయలేదు. అండ్ మీరు తీస్తే చూడాలి. థ్యాంక్ యూ. హలో సార్, వంశీ గుడ్ ఈవినింగ్. హాయ్. సంగీతం శ్రీనివాస్ గారి డ్రీమ్ని మళ్ళీ గుడ్ ఈవినింగ్ సార్. మీరు సంగీతం శ్రీనివాస్ గారి డ్రీమ్ని మీరు మాత్రమే ఎందుకు ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు? ఇంకెవరు చేయలేదు కాబట్టి అంతేనా? అంతే, ఇంకేం. దేవిశ్రీ గారు కూడా వచ్చింటే ఇంకా ఇంకా చాలా బాగుండేది. కానీ డిలీటెడ్ సాంగ్ కదా, సాంగ్ లాంచ్ అంటే ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యారు, డిలీటెడ్ సాంగ్ అని అప్పుడు చదివారు, అప్పుడు అలానే బ్యాక్ అలా వెళ్ళిపోయారు అనమాట. దేవిశ్రీ గారు ఎప్పుడు వస్తారో కొంచెం ఏమైనా తెలుసుకోవచ్చా? దేవిశ్రీ గారా వస్తారు, డెఫినెట్లీ. మా కోసం రావాలి, డెఫినెట్లీ వస్తారు, చెప్పండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వంశీ బ్రో, మీకే క్వశ్చన్. ఎస్. హువా సియా అని చెప్పి నేర్పించారు కదా చాలా మంది సింగర్స్కి. నేర్పించారు, అదే ఏడిపిస్తూ నేర్పించారు. అయితే అక్కడ చూసా మీకు సింగింగ్ చేయమని అవకాశం వచ్చింది? అట్లేం లేదు, ఈ సినిమాలో అందరు పాడతారండి, సో అట్లా నేను అది మీకు అవకాశం అక్కడ నేర్పించడం వల్ల ఇలా వచ్చేసింది అంటారా? అలా దానికన్నా ముందే షూట్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓ, మీలో సింగర్ని అప్పుడే గుర్తించారు ఎప్పుడు. సూపర్ సార్. మీకు సార్ రామ్ చరణ్ గారితో మీరు సినిమా తీసే ఉద్దేశం ఉందా? యా తప్పకుండా సార్, యా షూర్. అంటే రెడీ చేశారా స్టోరీ ఏమైనా? లేదు, రెడీ చేయలేదు సార్, ఇంకా ఈ స్టోరీలో అవుతున్నాయి సార్, ఈ స్టోరీలు అయిపోయిన తర్వాత. ఓకే సార్. సంగీతం శ్రీనివాస్ గారితో బెస్ట్ ఒక అందరితో షేర్ చేసుకునే మూమెంట్ ఏమైనా ఉంటే ఒకసారి షేర్ చేయండి సార్. సంగీతం సార్ తోట ఒక సీన్ డిస్కషన్ అవుతుండే అండి, ఒక సీన్ డిస్కషన్, రైటర్స్, నేను, సంకల్ప్, అందరు సీన్ డిస్కషన్ సీరియస్గా చేస్తుంటే అందరు మాటలు విని ఆయన వెరీ గుడ్, బట్ ఫైనలీ వాట్ ఐ డూ అదే చేయండి అన్నాడు. సో ఫైనలీ ఐఎమ్ ద డైరెక్టర్, నాదే ఫైనల్ కాల్ అన్నారు సార్. దట్స్ మై ఫేవరెట్ లైన్. సూపర్ సార్. వంశీ గారితో మంచి కామెడీ, అంటే జనరల్గా ఆయనతో కామెడీ ఎక్కువ ఉంటుంది. మీ ఇద్దరు కాన్వర్జేషన్లో బాగా మీరు ఎక్కువ నవ్వుకున్న సిచ్యువేషన్ ఉందా? అదే సాంగ్ డిలీట్ అయింది అన్న వెంటనే నేను చాలా నవ్వుకున్నాను. అప్పుడు కాన్వర్సేషన్ లేకుండే, కొంచెం ఆక్వర్డ్ సైలెన్స్ ఉండే ఇద్దరి మధ్య, అప్పుడు నవ్వుకున్నారు సార్. సూపర్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సార్. Okay, thank you guys. June 11th. Oh, one more question.